మీడియా వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానపరుస్తూ మాట్లాడడం జరిగింది అని వెంటనే క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మలు లాగేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని, రైతు రుణమాఫీ సైతం తూతూ మంత్రంగా చేసిందన్నారు. 2014 కంటే ముందు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్, రామస్వామి, నాయకులు అనిల్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ లోపల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఈ తెలంగాణ యొక్క లాంగ్వేజ్ని అవమానపరిచే విధంగా ఏదైతే బీఆర్ఎస్ శాసనసభ్యులు మహిళలు ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించు కళ్ళు ఎర్రగా చేసి వాళ్ళ మీద గురుకాయని చూస్తూ మహిళలను అవమానపరిచే విధంగా సీఎం కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సీఎం గారు ఏదైతే 6 హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టడం కోసము అసెంబ్లీలో అప్పొచ్చిన ఆమోతులాగా అరిసి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సంస్కృతిలో స్థానం ఉంది. మన వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో స్త్రీకి చాలా అత్యంత గౌరవము, మర్యాద ఉంది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పుట్టి పెరిగిన ఒక విద్యార్థి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే మేమందరం ఏమనుకున్నామంటే ఏదో సాధిస్తాడు అని అనుకున్నాము. కానీ 6 నెలలు అయింది, 9 నెలలు అయింది, ఇంకా ఏమీ లేదు. అర్థమైపోయింది ప్రజలకి నువ్వేంటో అర్థమైందా, నీ సంస్కృతి ఏంటో, నీ సాంప్రదాయం ఏంటో ప్రజలందరూ గమనిస్తున్నారు. అతి సామాన్యుడికైనా ఎంత పెద్దవాడికైనా చట్టాలే చుట్టాలు కావని గుర్తించుకో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావు? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నా నేనేం చేసినా ఏం కాదు అని అనుకుంటున్నావు. అది చాలా పెద్ద తప్పు. అక్క అంటే అయ్యలాంటిది. సచ్చి సరిగానే ఉన్నా నాయన పోయినా సరేలే, కానీ అక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన అన్న సంగతి మర్చిపోకు. అక్క నిన్ను కాంగ్రెస్లో తీసుకుంది, ఆ తర్వాత నువ్వు అంచెలంచెలా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యావు. అక్క ఆశీర్వాదంతో ఈ రేంజ్లో ఉన్నావు అన్న సంగతి మర్చిపోకు. నీకు చేతనైతే ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వు, నీకు చేతనైతే 2500 ఇవ్వు, నీకు చేతనైతే వంటింట్లో కూర్చున్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వు, నీకు చేతనైతే కళ్యాణ లక్ష్మి ఇవ్వు, బంగారం ఇవ్వు. కానీ ఆడపిల్లలను అవమానపరిస్తే ఖబర్దార్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్నికలల్లా మరి కాంగ్రెస్ పార్టీ అనేది అవగానే వాళ్ళకు చేతగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల లోపల వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ కార్యక్రమాల లోపల టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదుర్కొని కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఫోకస్ అయినాయి. వాటికి సమాధానం చెప్పలేక, కొత్త కార్యక్రమాలు చేయలేక, కేసీఆర్ చేసినటువంటి భారతదేశంలో చరిత్రలో నిలిచినటువంటి కాళేశ్వరం కావచ్చు, రైతు బంధు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి రాష్ట్రంలో అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి ముందరలో చాలా హై ఫోకస్ అయిపోయినాయి. కాబట్టి తట్టుకోలేక, సమాధానం లేక ఒక మహిళ మీద అమర్యాదగా ప్రవర్తించి ఆ యొక్క టాపిక్ డైవర్ట్ చేయడానికి సబితారెడ్డి గారిని మరి టార్గెట్ చేసిండ్రు. సబితారెడ్డి గారు కావచ్చు, సబితారెడ్డి కుటుంబంలో ఉన్న ఇంద్రెడ్డి కావచ్చు, తెలంగాణ ప్రాంతం కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు. అలాంటి మహిళలు అసెంబ్లీలో వేదిక చేసుకొని రేవంత్ రెడ్డి గారు విమర్శించడం చాలా శోచనీయం. మేము టీఆర్ఎస్ పార్టీ పరంగా మహిళలకు జరిగిన అవమానాన్ని ఈ వేదిక ద్వారా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సీఎం గారు బేషరతుగా ఆమె కంటే సీనియర్, ఆమె కంటే కూడా మంత్రి పదవులు కూడా చాలా సీనియర్ ఆమె. కాబట్టి ఆమెకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా ఆమెకు క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ నుంచి మేమందరం కూడా కోరుతా ఉన్నాం.
జై టిఆర్ఎస్, జై కేసీఆర్. మరి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే అధికార పక్షం ప్రజల యొక్క సేవల నిమగ్నం కావాలి కానీ ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా, ప్రతిపక్షాల మీద పగ తీర్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి మాటల యుద్ధం చేయడం కాదు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవిట్ల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు 24 గంటలు ఉంటుండే, ఈరోజు కరెంటు కూడా సరిగా ఉండడం లేదు, నీళ్లు సరిగా రావడం లేదు. ఇలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ప్రతిపక్ష నాయకులు అక్కడ సమస్యల మీద గలమెత్తినప్పుడు వాటికి సరి అయిన విధంగా స్పందించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఈరోజు మంచి ఒక సీనియర్ నాయకురాలు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి, మచ్చలేని నాయకురాలు ఆమె, ఎన్నో రోజులుగా మంత్రి పదవులు చేసి ప్రజాసేవకే అంకితమైనటువంటి ఒక మన తెలుగింటి ఆడపడుచు మీద మరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు ముఖ్యమంత్రి గారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, ఆమెకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. సాక్షిగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా బాధపడే విధంగా అవమానపరిచిన ముఖ్యమంత్రి, ఏదైతే వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే వారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. షెడ్యూల్ 10th పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఇవాళ పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడితే అదే మహిళా లోకాన్ని జూబ్లీ బస్టాండ్ మీ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోాల్సి వస్తుందని చెప్పి అవమానపరిచిన దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు నిజంగా ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా నువ్వు చెప్పుకుంటే ఈ అల్లా వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ అల్లా 2 అసెంబ్లీ సెషన్స్ 8 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించినావు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఈ వికారాబాద్ జిల్లాలో 8 నెలలుగా ఒక ముఖ్యమంత్రి జిల్లాగా నువ్వు చెప్పుకుంటే ఈ 8 నెలల లోపల ఏం అభివృద్ధి, ఏం ఫండ్స్ వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే మీ మాటలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంటనే వికారాబాద్ జిల్లాకు తక్షణమే అసెంబ్లీ లోపల మినిమం 5,000 కోట్ల రూపాయలు నువ్వు వెంటనే ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున భవిష్యత్తు లోపల యావత్ తెలంగాణ మహిళా లోకం గర్వపడే విధంగా, యావత్ యువత లోకం గర్వపడే విధంగా నడుచుకుంటుంది. మీరు ఏమన్నా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈరోజు ఎంత వారు తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజు మొదటి అసెంబ్లీ సెషన్ లోపలనే కాంట్రవర్సరీకి దారితీస్తూ ఉన్నారు. గడిల పాలన నుంచి మేము విముక్తి పరిచినామని చెప్పినారు. మరి గడిల పాలన అది అయితే మరి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధకంగా డెమోక్రసీ సిస్టమ్ లోపల మేము మా యొక్క నిరసనను దిష్టి బొమ్మ ద్వారా మేము తెలుపుతుంటే మరి ఈరోజు పోలీస్ వ్యక్తులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారా లేదా? మరి ఇది దొరల పాలన, ఇది గాడిల పాలన, లేకపోతే ఏ పాలన అని కూడా నేను ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే తెలంగాణ బిడ్డగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మరి వెంటనే ఉపసంహరించుకుంటావా, క్షమాపణ చెప్తావా, లేకపోతే ఇంకా నువ్వు రానున్న రోజులలో నీ మాటల ధోరణితోనే నిన్ను ప్రజలే దింపుతారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.